యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. స్వయంభూగా వెలసిన నల్ల మారమ్మ తల్లి దేవాలయ అభివృద్ధి విషయంలో ఎవరు ఆటంకాలు కల్పించినా ఆగేది లేదని, ఇది మా గుడి, మాకు కావాలని బీఆర్టీ కాలనీ వాసులు నల్ల మారమ్మ తల్లి ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో ధర్నాకు తిరిగారు. అనకాపల్లి మండలం పిసినికాడ పంచాయతీ బీఆర్టీ కాలనీలో శ్రీ నల్ల మారమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి ఈ కాలనీ వాసే ఆటంకాలు కల్పిస్తున్నారని, వివిధ రీతిల్లో ప్రభుత్వ అధికారులను కలిసి ఈ గుడి అభివృద్ధి జరగకుండా అనేక ప్రయత్నాలు చేస్తున్నాడని, అవి సాగవు అని కాలనీవాసులు ముక్తకంఠంతో మీడియా ముందు తమ ఆవేదన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ ఎల్లప్పు వెంకటరావు, బండి రాధిక, దొడ్డి నాగమణి తదితరులు మాట్లాడుతూ, అనకాపల్లి మండలం పిసినికాడ పంచాయతీ బీఆర్టీ కాలనీలో 1994 సంవత్సరంలో స్వయంభుగా శ్రీ శ్రీ నల్ల మారమ్మ తల్లి వెలిసిందన్నారు. అలాంటిది ఇప్పుడు 34 సంవత్సరాల తర్వాత అవకాశవాదంతో తప్పుడు సంతకాలు సేకరించి రకరకాల కుయుక్తులతో గుడి ఆపాలని చూస్తున్నారని అన్నారు. ఆక్రమిత స్థలం ఇది అని చూపితే ముందు దీనిని ఆనుకొని ఎన్ని స్థలాలున్నాయో సంబంధిత అధికారుల ముందు తేల్చాలన్నారు. అమ్మ గుడి కావాలని ఎన్ని కేసులు పెట్టుకున్నా చంకేద లేదని, అప్పుడు మాత్రమే ఈ గుడి జోలికి రావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మేము 89 నుంచి ఇక్కడ నివసించడం జరిగిందండి. అమ్మవారు 92లో ఇక్కడ వెలసడం జరిగింది. ఆవిడ నేను ఇక్కడ ఉన్నాను అలాగని చెప్పేసి ఇప్పుడులాగే సూచనలు ఇచ్చి ఇప్పుడు పాము రూపంలో అమ్మవారు వచ్చారండి పైకి. ఆవిడలాగే రూపం కల్పించి ఆవిడ ఇక్కడ ఉండడం జరిగిందండి. ఎదరగుంటాను వంశీకృష్ణ స్టోన్ కేసర్ వాళ్ళు ఆ డ్రైవర్ వచ్చి చెప్పేవాడు, సార్ మీరు మీ ఊర్లో అమ్మవారు ఉన్నారండి, మేము తెల్లవారుజాము 4 గంటలకు వెళ్ళేటప్పుడు పాము రూపంలో కిందకి దిగుతున్నారు, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయండి అని వారు చెప్పడం జరిగింది. ఆ సూచనలు మాకు కూడా వర్తించి చాలా వరకు ఈ తాలూకా మహిమలు చూస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా ఆ తల్లి అక్కడ చూస్తే ఆవిడ కొలువు తీరున్నారు. ఆ కొలువు తీరున్న తల్లిని ఎల్లవేళలా పూజిస్తూ మరి ఆనాటి నుంచి మరి 94లో మేము ఈ అమ్మవారి తాలూకా గుడి నిర్మాణం స్టార్ట్ చేయడం జరిగిందండి. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి మేము కార్యక్రమాలు చేసుకుంటూ అనకాపల్లి గవరపాలెం సెకండ్ గవరపాలెం లాగా పండగలు చేస్తున్నామండి. అది మీ అందరికీ కూడా తెలుసు. మరి పోలీసు వారు కూడా మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ మరి వారి తాలూకా రెవెన్యూ వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంతవరకు తీసుకొచ్చారు. కానీ మరి ఈ వేళ ఏం జరిగిందో మాకు అసలు అర్థం అవటం లేదు. ఇది ఆర్ఎంబీలో ఉండాలని అంటున్నారు, మరి ఆ నోటీసులు ఎలాగిస్తున్నారో తెలియట్లేదు. దయచేసి మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఆ తల్లిని అక్కడ ఉంచండి, మా ఊరిని బాగుపరిచేటట్టు మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నామండి. నల్లమారమ్మ అందరికీ కూడా మరి ప్రతి ఒక్కరు కూడా మేము 34 సంవత్సరాలు అయింది మేము కాలేజీలో కూడా. ఆ తల్లి కూడా 34 సంవత్సరాల నుంచి కూడా తల్లి కొలువై ఉన్నదండి ఇక్కడ. కానీ తల్లి అందరూ మాకు అందరికీ కావాలా, తల్లి కావాలని మేము కోరుకుంటున్నాం. ఆ తల్లిని కొలుసుకుంటున్నాం కూడాను. ప్రతి ఒక్కరికి కూడా ఆ తల్లిని ఒక కన్న తల్లిలా మేము ప్రార్థించుకొని కన్న తల్లిలా మేము చూసుకుంటూ వస్తున్నాము. మరి ఒక అతను మరి అది ఆరంభంలో ఉన్న స్థలమే అతని స్థలం కూడా కాదు. మరి కాదన్నా సరే మరి గుడి కట్టడానికి మరి కాలనీలో ప్రజలందరూ 3000 జనానికి ఇంకా ఎక్కువ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మాకు గుడి కావాలి, అమ్మవారు కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఆ ఒక్కడ అతను తప్ప మరి ఎందుకు అతను ఎలా చేస్తారో తెలదు, మూర్ఖత్వంగా పోతున్నారు అతను. మరి మాకు ఏదైనా ఒక శ్రీరామ్ చేద్దామని ఏ తీర్థమని ఏదైనా సరే ఒక బుక్ తిప్పుతారండి, అలాగే సంతకాలు చేస్తారు. ఆ మట్టుకే అతను కూడా వచ్చి గుడి కడతారేమో చేస్తారేమో, ఒక మంచి పని చెయ్యడానికి ఒక బుక్ తిప్పుతున్నారేమో, ఒక సంతకాలు పెట్టమంటారన్న సంగతి చాలా మంది సంతకాలు పెట్టడం జరిగిందండి. అది అలుసుగా తీసుకొని అతను ఇక గుడి వద్దాల్సిన మాకు గుడి వద్దు, గుట్టడం ఇబ్బంది లేదు, మాకు గుడి కట్టడానికి ఎటువంటి మాకు ఇష్టం లేదు అని వాళ్ళ సంతకాలు 350 మంది ఉన్నారు. వాళ్ళందరూ వెనకాతలు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా పోలీసుల దగ్గర తీసుకెళ్తారు. వాళ్ళు న్యాయం వాళ్ళు చెప్తారు, సాక్ష్యం చెప్తారు అన్నట్టుగా అక్కడ బెదిరింపులు వస్తున్నాయి. బెదిరించడానికి ఎప్పుడు కనీసం కాలనీలోని 34 సంవత్సరాలు ఉన్న గుడి ఇప్పుడే కడుతున్నారు. గుడే లేదు, ఇప్పటివరకు బిఎటి కాలనీ గుడే లేదని అంటున్నారు. ఎంతవరకు వాస్తవండి? ఆ తల్లి మొన్న 4 రోజుల కింద ఇప్పుడు కూడా జస్ట్ ఒక 10 నిమిషాల్లో పాము రూపంలో వచ్చిందండి. ఆ తల్లి అక్కడే ఉందా, కొలువై ఉందా, తల్లి ఎక్కడికి వెళ్ళిపోలేదండి. మా అందరి గుండెలో ఉంది, మా అందరి హృదయాల్లో ఉంది. మరి మా గుడి మాకు కావాలండి. అందరికీ ఆ తల్లి అందరికీ కూడా ఆరోగ్యాలు ఇచ్చి సిరి సంపదలు ఇచ్చి పసుపు కుంకాలతోటి అందరినీ చల్లగా కాపాడుతుందండి. ఇక్కడ నుంచి చిన్న పిల్లలేంటి, పెద్ద పిల్లలేంటి కాలేజీకి వెళ్తారు, స్కూల్కి వెళ్తారండి. మగవాళ్ళు అయితే డ్యూటీకి వెళ్తారు, ఆడవాళ్ళు డ్యూటీకి వెళ్తారండి. వచ్చే పోయే వాళ్ళు అందరూ కూడా దండం పెట్టుకోవాలి. సంపత్తిపురం కోనరు
అన్ని కూడా ఇటువైపు వెళ్తారండి. అందరూ కూడా దండం పెట్టుతారు ఆ తల్లికి, అందరూ కూడా వెళ్తారండి. మన అలాంటి తల్లిని మరి అసలు ఎందుకు వద్దాల్సినాడు, ఎంత మూర్ఖత్వం ఎందుకు వెళ్తున్నాడో మాకు అర్థం కాదు. మాకు మట్టికి నలమారం గుడి కావాలండి, అందరూ కూడా గుడి కావాలని మేము కోరుకుంటున్నామండి. తలక రూపాయి వేసుకొని ప్రతి ఒక్కరు కూడా గుడి నిర్మించుకుంటున్నామండి. ఇది అతను కూడా మాకు డబ్బులు ఇవ్వండి చెయ్యండి మేము అడగలేదు. అతను ప్లేస్ ఇవ్వాలి, అసలు ప్లేస్ కాదు, అతను ప్లేస్ లో కూడా మేము కట్టలేదు. ఉన్న ప్లేస్ లోనే గుడి కట్టి ప్లాస్టింగ్ చేసుకొని గోపురం పెట్టుకొని అన్ని శుభ్రంగా రూల్ గా చేసుకుంటున్నామండి. మేము మా పెద్దలు కూడా ఒక రూల్ లో పోతున్నారు, ఒక రూల్స్ లో పోయినా సరే మరి అతను ఎందుకు మరి అంత ధైర్యం ఉన్నవాడు మరి ఎంతమంది వచ్చా మరి రావాలి, గుడి దగ్గరకు వచ్చి రావాలి, మా స్థలాలు ఎందుకు కడుతున్నారు, మా డబ్బులు ఏం కడుతున్నారు అనేసి ధైర్యం ఉన్నవాళ్ళు ప్రభుత్వం మమ్మల్ని వచ్చి అడగాలి. కానీ అసలు వచ్చి ఇప్పుడు ఎవరికి కూడా మొహం చూపించలేదు, కాలనీలో కూడా తిరగలేదు సరిగ్గాను. అది మరి గమనించుకొని మాకు నలమారం కావాలని మేము కోరుకుంటున్నా. మరి ఆ భగవంతు ఆ తల్లి ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని సదా కోరుకుంటున్నా. జై నలమారం. అది అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం పిసినిగాడ పంచాయతీ బిఆర్టీ నగర్ అండి. మరి ఇక్కడ నలమారమ్మ వెలిసి మాకు దాదాపుగా 34 సంవత్సరాలు అయిందండి. ఈ 34 సంవత్సరాలు బట్టి ప్రతి గడప గడప నుంచి కూడా మీ పసుపు కుంకాలు ప్రతి నెల ఫిబ్రవరిలో జరిగే పండుగ అమ్మవారి పసుపు కుంకాలు సారి ఊరేగింపులు అన్ని చేస్తున్నామండి. మరి ఒక 5 సంవత్సరాల నుంచి గుడి నిర్మాణం అనేది చేయడం జరుగుతుంది. ఆ గుడి నిర్మాణంలో ఒక వ్యక్తి అంటే అందరూ కూడా మేము అనవండి, ఒక వ్యక్తి మేము గుడిని కడతామని ఒకసారి, గుడిని కట్టమని ఒకసారి, డబ్బు ఇస్తామని ఒకసారి, మీరు కట్టడానికి వీల్లేదని ఒకసారి, ప్రతిసారి మాకు ఇబ్బంది పడుతున్నారండి. కానీ ఆ తల్లి ఆశీస్సులతో ఈసారి అమ్మవారు నేను ఇక్కడ వెలుస్తానని మొన్న మార్గశిర లక్షవారం మొదటి వారం నాడు అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ వ్యక్తి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతూ, మా గ్రామస్తులు చాలా ఇబ్బంది పెడుతూ, పనికిరానిటువంటి సంబంధం లేని వాటి కేసులు అన్ని పెట్టి అధికారుల మీద, మా గ్రామస్తుల మీద, మా పెద్దల మీద, మా ఎంపీటీసీ గారు అందరి మీద కూడా కంప్లైంట్లు పెట్టడం. ఆ కంప్లైంట్లకి ఏమో ఎవరైనా వచ్చి చూసి ఇక్కడ న్యాయంగానే ఉందని వెళ్ళిపోతే మీరు న్యాయంగా ఉందన్నారని వాళ్ళ మీద కంప్లైంట్లు పెట్టి, వాళ్ళు వచ్చారని ఇంకోళ్ళ మీద కంప్లైంట్లు ఇచ్చి వాళ్ళ గ్రామం నుంచి మండలం జిల్లా స్థాయి వాళ్ళ ఎక్కడెక్కడికో కేసులు పెట్టి కంప్లైంట్లు పెట్టడం జరిగిందండి. మరి ఊరు ముందు అమ్మవారు వచ్చిన తర్వాత మా ఊరు వచ్చిందండి. మేము ఎక్కడెక్కడి నుంచి వలస వచ్చాము, మేము ఒక పుట్టి పెరిగిన వాళ్ళం అయితే కాదు. ఈ 34 సంవత్సరాలు బట్టి కూడా మేము అనకాపల్లి నుంచి, వైజాగ్ నుంచి, ఎక్కడెక్కడి నుంచి బతుకు తెరువు నుంచి వచ్చి తిండికి లేని పరిస్థితిలో ఉన్నారు కూడా ఇక్కడ తల్లిని నమ్ముకున్న తర్వాత అమ్మవారి దైవాళ్ళ అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉన్నారండి. మరి ఆ చల్లని తల్లి మరి ఎక్కడ స్థలం లేక కాదు, ఎక్కడ కట్టుకోలేక కాదు, ఆ చల్లని తల్లి ఇక్కడ వెలిసి మా గ్రామాన్ని చూస్తుందండి. మాకు ఇక్కడ పక్కనే ఉంది గౌరీ సంఘ స్థలం, మేము అక్కడ కట్టుకోవచ్చు, ఎవరు అడగరు. కానీ మా తల్లి ఇక్కడ వెలిసింది, ఇక్కడ అమ్మవారు పుట్టింది కాబట్టి అమ్మవారు మా గ్రామాన్ని చూడాలి, మమ్మల్ని అందరినీ చల్లగా చూడాలి అని దాంతో మేము ఇక్కడ అప్పటి నుంచి కూడా పూజలు చేస్తున్నామండి. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ఎవరైతే మాకు కంప్లైంట్లు ఇస్తున్నారో ఆ కంప్లైంట్లు ఇచ్చే వ్యక్తి ఎవరైతే ఉండి ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఆ వ్యక్తి మేము క్లారిటీగా చూపిస్తాం. ఇవాళ మహిళల దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి అమ్మ నేను గుడి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను, గుడి గురించి చెప్దాం అనుకుంటున్నాను కాబట్టి మీరు అందరూ రండి, మీరు అందరికి మీకు విషయం తెలియజేశానని తెలియజేసి సంతకం పెట్టండి అంటే మా గ్రామ మహిళలందరూ కలిపి 300 మంది సంతకాలు పెట్టామండి. దానికి ఆయన మాకు గుడి వద్దంటున్నారు, అక్రమంగా గుడి కడుతున్నారు, అందుకని మేము అందరూ సంతకాలు పెడుతున్నామని అమ్మవారి మీద వద్దంటున్నామని సంతకాలు పెట్టించి వాళ్ళు కేసులు పెడుతున్నారండి. మేమెవరం కూడా మాకు గుడి వద్దని చెప్పలేదు, మా గుడి మాకు కావాలి, మేము హిందూ బంధువులు, మేము హిందువులో ఉన్నాం కాబట్టి మా ఖచ్చితంగా మా అమ్మవారి గుడి మాకే ఉండాలి కాబట్టి మేము ఎప్పుడు కూడా మా తల్లి చల్లని తల్లి నీడలో మేము ఉండాలనుకున్నాం కాబట్టి మరి మీడియా ప్రతినిధులు, అధికారులు, పోలీసు వారు అందరూ కూడా మాకు సహకరించి మా గుడిని మాకు వచ్చేటట్టు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై